హాయ్ అండి అందరికీ. ఇది స్పేస్ కండి క్లాత్. ఈ క్లాత్ వాళ్ళు వచ్చేసి 6 మీటర్ దాకా ఉంది. మదర్ అండ్ డాటర్ లెక్క కుట్టమన్నారు. మదర్ ఏమో కాకుంటే మొత్తం లాంగ్ కాకోకుండా 3/4 యాంకిల్ వరకు కుట్టమని అడిగారు నన్ను. ఓకే అని మదర్కి అలా కట్ చేశాను నేను. ఇంకా ఈ లాంగ్ ఫ్రాకు లైనింగ్ మనం పైన ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత కాకోకుండా నేను 3 మీటర్స్లోనే లైనింగ్ ఎప్పుడు తీసుకుంటా గ్యారా. ఫ్రంట్ పార్ట్ మాత్రం నేను తను అన్నది కదా అక్క నాకు స్టార్ నెక్ ఇట్లా ఏ నెక్ వద్దు, జస్ట్ నార్మల్గా బోట్ నెక్ టైప్ పెట్టేసి వెనక డ్రాప్ లెక్క కట్ చేయక నాకు చాలు అన్నది. నేనైతే అలానే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే కస్టమర్ల ఇష్టం కాబట్టి వాళ్ళు ఎలా కావాలంటే మనం అలా కుట్టాలి కాబట్టి అలా కుడుతున్నాను నేను. చిన్న బేబీకి అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ బాగానే ఉన్నది, ఎక్స్ట్రా ఉంది. ఇదంతా వేస్ట్ ఎందుకు చేయాలనేసి నేను 2 లేయర్స్ చేశా. కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ వేద్దాం బాగుంటుంది చిన్న పాప అనేసి నేను చూడండి 2 లేయర్స్ వేసా. అలా కట్ చేశాను నేను. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇది ఇంకా ఈ బేబీకి కూడా నార్మల్ నెక్కే పెట్టమన్నారు. ఇంకా నాకు ఇష్టం లేక నేను నార్మల్ కట్ చేసిన. కుట్టేటప్పుడు ఏదైనా ఆలోచనతోటి కుడదామనుకున్నా నేను కట్ చేస్తున్నా. ఇవైతే హ్యాండ్స్ వాళ్ళు అన్నారు కదా బుట్ట హ్యాండ్స్ పెట్టమని అడిగారు. నేను బుట్ట హ్యాండ్సే పెడుతున్నా కానీ లైనింగ్ లేకోకుండా కుట్టమన్నారు. ఫస్ట్ మదర్ హ్యాండ్స్ తీసా, ఇప్పుడు బేబీకి తీసిన. ఇంకా లైనింగ్ లేకోకుండా కుట్టమన్నారు కదా అనేసి లైనింగ్ లేకోకుండా కట్ చేసుకున్నాను నేను ఫస్ట్. ఇప్పుడు ఇంకా బేబీది కుడుతున్నా. చిన్నపిల్లలే అనుకుంటాం కానీ చిన్నపిల్లలే మనకి ఎక్కువ టఫ్గా ఉంటుంది. ఇది లైనింగ్ ఎందుకు పిలిచి పెడుతున్నా అంటే క్రాస్ కట్ చేసి లైనింగ్ పిలిచి పెడుతున్నా ఏంది అక్క అనుకుంటారేమో. ఈ లైనింగ్ పిలిచి పెట్టడం వల్ల చిన్న బేబీ కాబట్టి నాకు అక్కడ లేచినట్టుగా ఉండేసి గ్యారా ఎక్కువ అనిపిస్తుంది, బాగుంటుంది చూడడానికి చిన్నపిల్లలకి. అలా అని నేను కుట్టా నేను. ఇవి 2 లేయర్స్ కదా, మళ్ళీ ఒక లేయరు జారిపోయినట్టు అనిపించకుండా ఉండాలని ఫస్టే కదలకుండా నేను కుట్టేసుకుంటున్నా. ఇప్పుడు లైనింగ్ను కూడా మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లోపలికని పెట్టేయాలి. లోపలికని పెట్టేసి కదలకుండా కుట్టేసుకోవాలి మనం. ఆ నడుము ఎంత సైజు మనం ఫస్టే చూసుకోవాలి. బేబీ నడుము ఎంత, ఆ సైజ్ ఎంత, దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ వేరేలాగా ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ వేరుగా చేయట్లేదు కాబట్టి 2 కలిపి చేస్తాం కాబట్టి నడుము చూసుకోవాలి. హ్యాండ్స్కి అయితే బుట్ట హ్యాండ్స్ కాబట్టి వితౌట్ లైనింగ్ తోటి పిలిచి పెడుతున్నా. మీకు పిలిచి పెట్టడం ఇబ్బంది అనిపిస్తే మీరు మిషన్కి వచ్చేది ఉంటుంది కదా మనకు చిన్న నిడిల్ లాంటిది రెండు వైపులు వచ్చేసి దాంతో పెట్టవచ్చు. మనం లేకోకుంటే ఇంకా వేరే ఒక చిన్న మనం థ్రెడ్స్ పెద్ద సూత్తోటైనా మనం పిలిచి పెట్టవచ్చు. అలా కూడా ఒకసారి మీకు చూస్తా. ఇప్పుడైతే నాకు ఇవి ఉగాది అర్జెంటు కాబట్టి మనకు ఇంకా నైట్ ఇప్పటికే చాలా నైట్ అయింది. నేను చేతితో పిలిచి పెట్టుకుంటున్నా. కింద మాత్రం పట్టి వేస్తున్నాయి చూడండి. నేను లైనింగ్ ప్లస్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 కలిపి పట్టి వేస్తున్నాను. దానివల్ల ఏంటంటే అమ్మాయికి మందంగా ఉంటుంది, ప్లస్ ఒరిజినల్ లైనింగ్ ఉండటం వల్ల కుచ్చుకున్నట్టు కూడా ఉండదు, మెత్తగా ఉంటుంది. దానికోసం నేను అలా కుట్టా. ఇంకా ఆ పిల్లకు వెనక థ్రెడ్స్ పెట్టమన్నారు. మదర్ లెక్కనే ఓన్లీ చిన్న డ్రాప్ ఇచ్చేసి థ్రెడ్స్ పెట్టక్క అన్నారు. అందుకోసమని నేను ఇంకా థ్రెడ్స్ తిరగలు తీస్తున్నాను. నేనైతే తిరగలు తీయడానికి మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. ఈ పైప్ అది ఉన్నది కాబట్టి నాకైతే థ్రెడ్స్ తిరగలు తీయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. లేకుంటే చాలా టైం పట్టిద్ది. థ్రెడ్స్ తిరగలు తీయటం ఒక పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. నీడిల్తోటైనా లేకపోకుంటే మన థ్రెడ్స్తో తీసేటప్పుడైనా లేకుంటే పినిస్తో తీయాలన్నా చాలా కష్టమవుతుంది. ఇదైతే నాకు ఈజీ ప్రాసెస్. నేను థ్రెడ్స్ అయితే చూడండి కనపడకుండా ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో ఫ్యాబ్రిక్ మధ్యలో పెడతా. తిరగలేసినప్పుడు అది కరెక్ట్గా మనకు లోపలికి పోతుంది ఖర్చులోకి. ఇంకా మనకు బయటికి కనిపించదు, ఎటువైపు కనిపించదు. అది నాకు అట్లా వేయటం ఇష్టం. ఇప్పుడు ఇదైతే స్పేషల్ క్లాత్ కాబట్టి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి కొత్తగా నేర్చుకున్న వారైతే గమ్ము పెట్టి అతికించండి. ఎందుకంటే కదిలిపోతుంది, జారుతుంటుంది. లేకుంటే పిన్నులు పెట్టండి. ఇది అలవాటై ఉంది కాబట్టి నేనైతే నార్మల్గానే కుడుతున్నా. నేనైతే వీళ్ళు స్టార్ నెక్ కాకోకుండా మామూలు నార్మల్ నెక్ పెట్టమన్నారు పాపకి. నాకే ఇష్టం లేదు. చిన్నపిల్లలకు స్టార్ నెక్ అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది, స్క్వేర్ అయినా మంచిగా అనిపిస్తుంది. నేనైతే స్టార్ నెక్ అయితే కట్ చేశాను. వాళ్ళైతే ఏమన్నారనే కట్ చేశాను నేను. లైనింగ్ ఒరిజినల్ కదలకుండా కుట్టేసుకుంటున్నా. ఇదైతే నేను బొందుల కోసం తీస్తున్నా. ఇంకా ప్లస్ వెనక అంటే బొందులు అంటే వెనక చిన్నపిల్ల కదా, నడుము లూజ్ వచ్చిన అట్లా ఇబ్బంది పడతారని కొంచెం మరీ టైట్ వేస్తే వేసుకోలేవారు. అందుకోసం నా వెనక కడదామనేసి పెడుతున్నాను నేను ఇవి తిరగలు తీస్తాను కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టిన దాన్ని రివర్స్లో పెట్టేసి నేను తీస్తాను కొంచెం పెద్దగా ఉందని.
మీరు కూడా ట్రై చేయ ఏ విధంగానైనా మనకు ఎట్లా వీలంటే అట్లా వాడుకోవచ్చు. ఏ వస్తువునైనా మనకు అందుబాటులో ఉన్న వస్తువునైతే నేనైతే ఇంకా ఈ రెండు జాయిన్ చేసి స్టార్ నెక్ పెట్టా కదా. షోల్డర్ మీద డబుల్ కుట్టేసే అలవాటు నాకు ఉంది. ఎందుకంటే అది లేసినట్టు క్లాత్ మళ్ళీ ముందుకు వెళ్ళడం అట్లా నాకు నచ్చదు. నేనైతే అట్లానే చేస్తాను. అది అలా నా అలవాటు అట్లా అయిపోయింది. చూడండి చేతులు హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఫస్టే పిలిచి పెట్టా కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్కిస్తున్నా. నేను చెప్పే కదా ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేయదలుచుకోలేదు చిన్నపిల్లని. నేను దీన్ని తిరగలు తీసేసి మనం ఇంతకుముందు రెడీ చేసుకొని పెట్టుకున్న క్లాత్ ఉంది కదా దాని లోపల పెట్టేసి ఒక కార్నర్ నుంచి రౌండ్గా ఇట్లా కుట్టేసుకుంటూ వెళ్తా. అంటే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు బయటికి కనిపించాలి. ఒరిజినల్ మొత్తం లోపల ఉండాలి. అప్పుడు కానీ మనకు మళ్ళీ కరెక్ట్గా వస్తుంది. లేకోకుంటే తిరగల పడుతుంది పై పార్ట్. అట్లా కాకోకుండా చూసుకోవాలి మనం. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే బేబీకి రౌండ్ నడుం కాడ కుచ్చి మంచిగా కనిపిస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం తయారు చేయడం వల్ల స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇదైతేనేమో పిల్లలకి కొంచెం చిన్నపిల్లలు కదా ఉబ్బుగా కనిపించాలి కదా, దానికోసమని ఇలా కుడుతున్నాను నేను. ఇంకా తర్వాత ఇక మదర్ది ఉంటుంది నాకు. బేబీది అయితే అయిపోయింది. పీకో చేయించాలి, జిగ్జాగ్ చేపించాలి. ఇంకా మదర్ది లైనింగ్ క్రాసే కట్ చేసుకున్నా. చిన్నపిల్లల లెక్క కాకోకుండా క్రాసే కట్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ మనం లైనింగ్ను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండు జాయిన్ చేసుకుని కదలకుండా పెట్టుకుంటాను నేను. అలా పెట్టుకోవడం వల్ల అంటే తొందరగా వర్క్ ఫినిష్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ లేకోకుంటే మళ్ళీ ఒకటి ఇది ఒకసారి అంటే ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ అది జాయిన్ చేసుకుని హ్యాండ్స్ అయిపోయి పక్కన పెడితే ఫ్రంట్ పార్ట్ మనం తయారు చేసిన అనుకో ఇంకా ఈజీగా అన్నీ ఎక్కించుకోవచ్చు, అన్నీ రెడీగా ఉంటాయి అనేసి ఇంటెన్షన్ నాకు ఉంటుంది. చెప్పే కదా నేను కింద పట్టీ కోసం లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కొంచెం పెద్దగా తీసుకుంటాను. చూడండి కట్ చేస్తున్నా, లైనింగ్ కట్ చేసా, ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నా. దాని మీద అట్లా పెట్టి వన్ సైడ్ మనం మలిచి కుట్టుకోవాలి. వన్ సైడ్ ఏమో కదలకుండా కుట్టేసేసి నేను దాన్ని ఇప్పుడు మనం పిలిచి పెట్టాం కదా దాని మీద పెట్టి కుట్టేసి లోపలికని మలవాలి. లోపలికని మలిసినప్పుడు మనం ఎంతైతే 2 inches తీసుకున్నది నేను దాని మీద పెట్టి కుట్టేసరికి మనకు 1 inch వస్తుంది. 1 inch పట్టి మంచిగా అనిపిస్తుంది. కావాలనుకున్న వాళ్ళు పెద్దగా కూడా తీసుకోవచ్చు. వాళ్ళ పట్టి ఎంత పెద్దగా కావాలో మనల్ని అడుగుతారో మనం ఆ పట్టిని బట్టి దాన్ని మనం అక్కడ తీసుకోవచ్చు. వాళ్ళైతే చిన్నగానే పెట్టమన్నారు. 2 inches కూడా తీసుకోవచ్చు. అంటే మనం అప్పుడు 4 inches పట్టి తీసుకోవాలన్నమాట. వీళ్ళైతే 1 inch చాలన్నారు కాబట్టి నేను 2 inches తీసుకుంటే మనకు కుట్టేసరికి 1 inch వస్తుంది అనమాట. ఖర్చులు తీసేసి నేను 2 inches పెట్టుకున్నా. ఇక థ్రెడ్స్ కోసం ఈ థ్రెడ్స్ అయితే నేను చెప్పా కదా మీషోలో అది ఆర్డర్ పెట్టి తీసుకున్న కానీ నాకైతే చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. నాకు ఇప్పుడు ఒకప్పుడు ఒక పెద్ద పని, ఇది ఒక పెద్ద టాస్క్ లాగా కనిపించేది. ఇప్పుడైతే అంత కష్టం అయితే ఏం లేదు, ఈజీగానే అయిపోతుంది నాకు ఈ వర్క్. మధ్యలో ఫోన్లు వస్తుంటాయి, మధ్యలో వాళ్ళు వస్తూనే ఉంటారు కస్టమర్లు. నాకు ఫెస్ట్ కాబట్టి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఆన్సర్ చేసుకుంటూ కుడుతూనే ఉండాలి. టైలర్లు అంటే ఫెస్ట్లు వచ్చినప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ తప్పదు. చూడండి ఇదైతే నేను మామూలుగా నార్మల్గానే రౌండ్ పెట్టేసి కుట్టేసిన. మళ్ళీ కస్టమర్స్ వస్తారు, వాళ్ళతో వస్తూనే ఉంటున్నారు. ఫ్యాబ్రిక్ మాత్రం చెప్పా కదా నేను ఒరిజినల్ను అది కదలకుండా కుట్లేసుకుంటానని. మీరు కొత్తగా నేర్చుకున్నారైతే గమ్ము పెట్టండి. గమ్ము పెట్టడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. లేకుంటే పిన్నులు ఉంటాయి కదా సేఫ్టీ పిన్నులు లెక్క, ఆ పిన్నులు పెట్టేస్తే మనకు అనేది ఒరిజినల్ లైనింగ్ జారుకుంటూ ఉంటుంది. స్పేసుల కంటే చాలా జారుతుంది. మనం చూసినంత ఈజీగా ఏమి ఉండదు. కుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఇంక మనం కుట్టగలుగుతాం అన్నట్టేమో ఉండండి, లేదు ఇబ్బంది అవుతుందేమో ఎందుకు అనుకుంటే గమ్ము పెట్టి ఐరన్ చేసేయండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కూడా ఇంకోసారి ట్రై చేసి చూపిస్తాను నేను అలా కూడా మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈరోజు ఇలా అయిపోతుంది. చూడండి అదంతా లోపలికనేసి పర్ఫెక్ట్గా లైనింగ్ అంతా లోపలికనేసి కదలకుండా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది మనకు డ్రాప్ అనేది. అప్పుడు మనకు అంటే మళ్ళీ లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు కదా, అందువల్ల నీట్గా లోపలికి అనుకుంటూ మడుచుకుంటూ కుట్టేసుకోవాలి. ఎక్కడ లైనింగ్ బయట కనపడకుండా కుట్లేసుకోవాలి. డాట్స్ అయితే నేను నార్మల్గానే వేస్తున్నా సైజుని బట్టి. అది 3.5 inch 4 inch అట్లా పెట్టుకోవచ్చు మనం డాట్స్, బ్యాక్ ఫ్రంట్ అయినా. హ్యాండ్స్ అయితే నేను ఫిల్స్ ఫస్టే పెట్టి ఉంచిన కాబట్టి నేను డైరెక్ట్ ఎక్కిస్తున్నా. చూడండి డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి. మామూలుగా వేరే హ్యాండ్స్ అయితే నేను మిడిల్ నుంచి ఎక్కిస్తాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా అట్లా మిడిల్లో పెట్టి నేను అక్కడి నుంచి ఎక్కిస్తాను. ఇవి అయితే బుట్ట హ్యాండ్స్ ఎప్పుడైనా సరే నేను కార్నర్ నుంచి ఎక్కించుకుంటూ వస్తాను.
ఇవి మదర్ బేబీది ఎక్కించినట్టు ఎక్కి ఇట్లా చూడండి పార్ట్స్ బాడీకి ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేస్తుంది. ఎందుకంటే మదర్కి సైడ్ లంటూ మనం అంటే ఖర్చు ఉంచేసి కుట్లేస్తాం ఒక 2-3 టైట్ తిప్పుకోవడానికి అట్లా. బేబీది ఎందుకు పెట్టా అంటే నేను ఇంకా తనకి లూజు ఎక్కువ పెట్టాను కదా, బొందులు పెట్టాగా కట్టుకోవడానికి, దానికోసం అనేసి తనకు లూజ్ ఎక్కువ పెట్టా కాబట్టి నేను మదర్ది అలా బేబీది అలా కుట్టి మదర్ది ఇలా కుడుతున్నాను. నేను సింపుల్గా తక్కువ కాస్ట్లో ఇద్దరు మదర్ అండ్ డాక్టర్ ఇద్దరికి చాలా తక్కువ కాస్ట్లో ఉంది. శారీ వచ్చేసి వాళ్ళకి 250 పడి ఉంటుంది. లైనింగ్ స్టిచ్చింగ్ అన్నీ కలిపేసి వాళ్ళకి 1000లోనే మంచి మదర్ అండ్ డాటర్ డ్రెస్సులు రెడీ అయిపోయినాయి. మీకు కూడా ఇలా కావాలని ఎవరైనా అనుకుంటే నాకు చెప్పండి, మెసేజ్ చేయండి. స్టార్టింగే కాబట్టి నాకు ఇంకా అంటే పంపించడం అవన్నీ నేను ఇంకా పూర్తిగా తెలుసుకొని ఎక్కడి నుంచి పంపించుకోవాలి అవన్నీ కూడా నేను తెలుసుకుంటా, అది కూడా నేను చూస్తాను. మదర్ అండ్ డాటర్కి నేను మదర్కి ఒక 3 స్టెప్పులు పెడదాం అనుకుంటున్నాం మగ్గులు. చూడండి పాపకైతే ఒక 2నే పెట్టా, 1 పెట్టా అసలు పాపకి. బేబీకి అయితే ఇలా కుట్టా. డ్రెస్సులు జిగ్జా చేసిన తర్వాత డ్రెస్సులు ఎలా ఉంటో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి.